కెరేతు వాగులోని నీరు ఎండిపోయినట్లుగా నీ జీవితంలో కూడా ఎండిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయా? అయితే ఈ సందేశం నీకోసమే. ఏలియా దేవుని మాటకి లోబడి కెరేతు వాగులోని నీళ్లు త్రాగుతూ కాకులు తెచ్చిన ఆహారం తింటూ అక్కడే నివసిస్తూ ఉన్నాడు కదా. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఏలియా దాహం తీర్చిన కెరీతు వాగులోని నీరు వర్షము లేక క్రమక్రమంగా ఆ నీరు ఎండిపోయింది. ఆ వాగులో ఒక్క చుక్క నీరైనా లేదు. ఎటు చూచినా ఎండిన నేల కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఏలియాకి దాహం వేస్తే ఏంటి పరిస్థితి? మనిషి ఆహారం లేకపోయినా కొన్ని దినాలు బ్రతకగలడేమో కానీ నీరు త్రాగకుండా బ్రతకలేడు. బ్రతకడానికి ఆధారం అనుకున్న ఆ నీరు ఆవిరైపోయింది. నిజానికి కెరీతు వాగు దగ్గర ఉండు అని ఏలియాకి చెప్పింది దేవుడే కదా. అయితే ఆ వాగులో నీరు ఎండిపోయింది. ఎండిన కెరీతు వాగును చూచి ఏలియా ఏమి ఆలోచించి ఉంటాడు? ఇలాంటి పరిస్థితులే నా జీవితంలో ఎదురైతే ఎలా ఆలోచిస్తాం? ప్రియులరా, దేవుని చిత్తానికి లోబడి నడుస్తున్న ఏలియా జీవితంలో వాగులోని నీరు ఎండిపోయినట్లుగా నా జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయేమో. ఒకప్పుడు సమృద్ధిగా జలజలా పారుతున్న కెరీతు వాగు నీరు లేక నేల బేటల బారి ఎండినట్లుగా ఎన్నో ఆశలతో జీవిస్తున్న నీ జీవితంలో అనుకొనని ఆపదలు, అవరోధాలు ఎదురై నీవు పెట్టుకున్న ఆశలు అన్నీ నీరు ఆవిరైనట్లుగా నీ ఆశలన్నీ ఆవిరైపోయాయా? కెరీతు వాగు నేల చెదరినట్లుగా నీ గుండె చెదిరిపోయిందా? ఎండిన చెట్టు ఇక ఎన్నటికీ చిగురించదేమో అన్నట్లుగా నా జీవితం ఇక ఇంతే అని నిరాశకు గురి అయ్యావా? ఏలియాని కాకుల చేత పోషించిన దేవుణ్ణి గుర్తు చేసుకో. కెరీతు వాగులోని నీరు ఎండిపోయినప్పుడు ఏలియాని దేవుడు విడిచిపెట్టలేదు కదా. దేవుడు ఏలియాకి మరలా ప్రత్యక్షమై సారేపతు విధవరాలు దగ్గరికి నడిపించి ఆశ్చర్యకరమైన రీతిలో పోషించలేదా? ఒకవైపు మార్గం మూయబడితే దేవుడు మరొక మార్గాన్ని తెరుస్తాడు. ఏలియాకి తోడయుండి ఆలోచన చెప్పి నడిపించి పోషించిన దేవుడు నీకు తోడయుండి నడిపిస్తాడు, ఆలోచన చెబుతాడు, పోషిస్తాడు. నీ చుట్టూ ఎండిపోయినట్లుగా ఆవిరైపోయినట్లుగా కనిపించినా సరే భయపడకు, విశ్వాసం కోల్పోవద్దు, నిరుత్సాహపడవద్దు.